గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. దాని తర్వాత గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో అందరికీ చేరాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఆ ప్రీవియస్ వీడియో గురించి ఒక విషయం చెప్పాల్సుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ మనకు 27,000 వేకెన్సీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్, కానీ 18,000 మీదనే కొంత అమౌంట్ అనేది ఉంది. ఆ వేకెన్సీకి మాత్రమే ఇప్పుడు ఐటీఐ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. మిగతా వేకెన్సీ అనేది 10th 12th ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని గురించి వేకెన్సీ ఇంకా రాలేదు, రాగానే అప్డేట్ కాగానే చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, అప్కమింగ్ వేకెన్సీ గురించి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఈ అప్కమింగ్ వేకెన్సీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు rrbsse, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సో ఈ విధంగా 3-4 పోస్టుల వేకెన్సీ అనేది అప్కమింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ మార్చ్లో రావడం జరుగుతుంది, నెక్స్ట్ మంత్లో. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు రెడీగా ఉండడం కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ వీడియో గురించి ఆల్రెడీ చర్చించాము. సో ఇప్పుడు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ గార్డ్, టికెట్ కలెక్టర్, సో వీటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఈ వీడియో ఆల్రెడీ అయిపోయింది. మనకు 26,000 మీద ఇచ్చారు, కానీ మనకు మొత్తం అనేది వేకెన్సీ మనం క్లియరెన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, మనకు మొత్తం అనేది ఇవ్వలేదు. సో మనకు ఇప్పుడు 18,000 మీద అమౌంట్ ఉంది, దానికి మాత్రమే ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకు వీడియో లోపలికి వెళ్తే 10th ఇంటర్ అని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి 5,000 వేకెన్సీ అనేది ఉంది. సో డిగ్రీ అనేది పాస్ అయ్యింటే సరిపోతుంది. మీరు ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది. మినిమం 18 years, మ్యాక్సిమం 32 years. ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. సో నోటిఫికేషన్ అనేది ఇంకా అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్, అప్డేట్ కాలేదు ఇంకా, అంటే ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు. గూడ్స్ గార్డ్ కూడా అంతే ఫ్రెండ్స్, ఎన్టీపీసీ జాబ్ కేటగిరీ. సో 5,000+ అనేది వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 32 years. సేమ్ ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎక్స్పెక్టెడ్ ఇన్ 2008, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలోనే వచ్చేటట్టుగా వాళ్ళ అవగాహన ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే టికెట్ కలెక్టర్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10th 12th ఐటీఐ వీళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ 5,000 అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ విధంగా మనకు ఇంచుమించుగా నోటిఫికేషన్ మార్చ్ ఏప్రిల్లో రావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ మేలో ఉంటుంది ఫ్రెండ్స్. అడ్మిట్ కార్డు అనేది మనకు కరెక్ట్ ఇవ్వలేదు, కానీ ఎగ్జామ్ మాత్రం May to June ఉంటుంది ఫ్రెండ్స్, దానికి సంబంధించింది. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ August Septemberలో అయిపోతాయి మనకి. ఈ వచ్చి ఈ 3 నోటిఫికేషన్లు కూడా మనకి ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను గ్రూప్ ఏ ఏంటి, గ్రూప్ డి ఏంటి, గ్రూప్ బి ఏంటి, గ్రూప్ సి ఏంటి, అసలు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనే జాబ్స్ ఏంటివి, రైల్వే జాబ్స్ ఉండేటివి, సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి మనకు, సో వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చెప్పలేను ఫ్రెండ్స్. ఇంచుమించు 10 minutes దాకా ఆ వీడియో ఉంటుంది. సో అది కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే